తెలంగాణ వాదులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాల్సింది పవన్ కళ్యాణ్ మీద కాదు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కోసం కాదు. తెలంగాణలో ఇంతవరకు రైతు భరోసా నిధులు పడలేదు, దానికోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. రైతు రుణమాఫీ అందరు రైతులకి జరగలేదు, దానికోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. ధాన్యంలో ఉన్నటువంటి అన్ని రకాలకి బోనస్లు ఇవ్వడం లేదు, దానికోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. ధాన్యం కొనుగోలు జరిగిన చోట కూడా మిల్లర్లు కుమ్మక్కయ్య అధికారులతోటి విపరీతంగా కోస్తున్నారు, కింటాలకి కేజీలు చొప్పున కోస్తున్నారు. దీని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. తెలంగాణలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఇది ప్రజలందరికీ తెలుసు. కానీ స్పీకర్ గారు మాత్రం మారలేదు అని తీర్పిచ్చారు. వాళ్ళ మీద ఉన్నటువంటి అవిశ్వాస తీర్మానాన్ని కొట్టేశారు. ఇది ఒక రాజ్యాంగ విరుద్ధం, ప్రజా తీర్పుకు విరుద్ధం. దీని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. ఇప్పటికీ కేటీఆర్ గారి నియోజకవర్గంలో నేరెళ్ళ బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు, వాళ్ళు దళితులు. దానికోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. వెలుగు మట్ల దగ్గర భూదానుభవంలో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలను తెల్లవారుజామున వాళ్ళని నిద్రిస్తుండగా వాళ్ళ ఇళ్లలో నుంచి నెట్టేసి ఆ భూముల్ని ప్రభుత్వం ఆక్యుపై చేసుకుంది అక్రమంగా. వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పింది, కొద్ది మందికి మాత్రమే న్యాయం చేస్తుంది. మిగతా వాళ్ళు ఇప్పటికీ అన్యాయం అయిపోయి ఉన్నారు. దానికోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. ఇలాంటి అనేక సమస్యలు తెలంగాణ సమాజంలో ఉండగా వీటిని ఎవరు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలు. దీని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి ఎవరికి ముందుకు రారేంది? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అందరూ అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలు జరిగాయి, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. నిజంగా బీసీలకి పార్టీల పరంగా 42% టికెట్ దక్కాయా? దీని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. ఆ రోజుల్లో నేను ఒక ప్రపోజల్ కూడా పెట్టాను, దాని మీద ఎవరూ చర్చించలేదే. బీసీలకి ఎలా న్యాయం జరగాలి, ఆ బీసీలో కూడా అన్ని కులాలకు ఎలా న్యాయం జరగాలన్న దాని మీద ఒక ప్రపోజల్ పెట్టాను. మన ఛానల్లో ఇప్పటికీ ఉంటుంది, బీసీ రిజర్వేషన్ మీద కట్టాకాటి ప్రపోజల్. అలాంటి విషయాల మీద రౌండ్ టేబుల్ పెడితే అవి ప్రజా సమస్యలండి. నాగేశ్వర్ ఇష్యూకి తెలంగాణ వాదానికి సంబంధం ఏముంది? ఇక్కడ మాత్రం తెలంగాణ ప్రజల కష్టానికి తెలంగాణ వాదానికి సంబంధం ఉంది. ఇలాంటి విషయాల మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. అంటే పవన్ కళ్యాణ్ తిడితే ఫేమ్లోకి వస్తాం, పవన్ కళ్యాణ్ తిడితే మీడియాలో కనపడతాం. ఇది కాదు కదా. నాగేశ్వరికి మద్దతు తెలిపే పేరుతోటి వాళ్ళ హిడెన్ ఎజెండాని బయట పెట్టుకోవడం కాదు కదా. జర్నలిస్టులు పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.